ఒక పేద రైతు కుటుంబంలో పుట్టించిన నిఖిల్ కుమార్ రెడ్డి మాత్రం తన ఎంఎస్సీ కెమిస్ట్రీ అంటే ఒక ఉన్నత చదువులు చదివి, ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ, తను కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన సమయంలో జరిగిన పాష మైలారం చికాకి ఘటన మాత్రం తమ కుటుంబాన్ని తీరా విషాదంలోకి చెప్పవచ్చు. ఎందుకంటే తమ కుటుంబానికి ఒక ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివి ఒక మంచి అమ్మాయిని అదే చదువు చదివిన ఒక అమ్మాయిని యువతిని పెళ్లి చేసుకొని ఇద్దరు కూడా జీవితంలో సెటిల్ అయ్యి కుటుంబానికి ఆసరాగా నిలిచే సమయంలో ఈ ఘటన మాత్రం చాలా జిల్లాలో విషాదం నింపిందని చెప్పవచ్చు. తమకు మనం ఇక్కడ పెనికప్లాట్ గ్రామంలో తల్లిదండ్రులు ఉన్న వారికి ప్రయత్నిద్దాం. తమ కుమారుడిని కష్టపడి చదివించారు. ఎంఎస్సీకి వృత్తి ఇచ్చారు. తమ కుమారుడు చాలా బాగున్నాడు. అయితే బాగా చదివి ఇ ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకొని తమ ఇంటికి కూడా వచ్చాడు. అయితే దానికి సంబంధించి కూడా ఆ తర్వాత మాత్రం ఇక్కడ ఇంటికొచ్చి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ పరిశ్రమలో జాయిన్ అయ్యి తర్వాత జరిగిన వెంటనే ఒక 20 రోజులకి అలా ఘటన మాత్రం వాళ్ళ కుటుంబాన్ని అమ్మ చెప్పండి. మీ కుమారుడు నిఖిల్ రెడ్డి అసలు మీతో ఎలా ఉండేవాడు? అసలు బాగుంటారన్నా. నేను రోజు ఫోన్లు చేసుకుంటా. ఒక నా చేయకుంటే నాకు నిద్ర రాదు. నా కొడుకు నాకు బంగారు కొడుకున్నా. నా బంగారు పోయింది తండ్రి. చనిపోక ముందు మీ కుమారుడు, కోడలు కూడా ఇద్దరు మీ ఇంటికి వచ్చారు. ఇద్దరు కూడా మీరు అన్యోన్యంగా ఉన్నారంటున్నారు. తర్వాత ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? డ్యూటీ చేసుకొని వెళ్ళినారు వాళ్ళు. డ్యూటీలో ఉండి పెళ్లి చేసుకొని వచ్చి సెలవు పెట్టుకున్నారు 10 రోజులు. 10 రోజులు అయిపోయిందమ్మా మేము పోతామని పోయినారు. అంతేనా పోయి రూమ్ తీసుకున్నారు. అంతే ఇంకా పోతున్నారు ఇద్దరు. ఆ రోజు 8 వాళ్ళు 5కి పోయినారంట. 5కి పోయి కథ జరిగింది. మేమేం చేయాలి? మా పిల్లోళ్ళు అయిపోయినారు తండ్రి. అంటే మీ కుమారుడు ప్రేమ వివాహాన్ని మీకు ఇద్దరికి తెలియపరిచారా? వాళ్ళు మీరు ఎప్పుడు కలిశారు? ఎక్కడ జరిగింది? అక్కడ హైదరాబాద్లోనే జరిగినది పెళ్లి. వాళ్ళే పెళ్లి చేసినారు, చేసుకొని వచ్చినారు ఇంటికి తండ్రి. మేమేమన్నంటే ఏదన్నా అవుతుందని మేము బాగా చూసుకున్నాం. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన మేమందరం బాగా కలిసి పడుతున్నాం. పెళ్లి చేసుకొని వచ్చినాక అన్ని వాళ్ళ ఊరికి పోయినాం. వాళ్ళు మా ఇంటికి వచ్చినారు. అన్ని చేసుకొని బాగున్నాం తల్లి. బాగుండే సమయంలో ఇట్లా జరిగింది మాకు. మాకు బాగా అన్యోన్యంగా ఉన్నాము. మాకేం లేదు కొత్త వాళ్ళకు మాకు. రమ్య మీతో ఉన్న 20 రోజులు రమ్యతో మీ అనుబంధం ఎలా ఉండేది? నా బిడ్డ మాదిరి ఉన్నది అనుబంధం. నా బిడ్డ అనుకున్నట్టే బాగా చూసుకున్నా నేను. ఏమి సంతోషంగా ఉంటారు పెట్టుకునేటండి నేను మా ఇంటికాడ కూడా. నేను పోయి మళ్ళా 10 నాళ్ళు ఉండి వచ్చిన వాళ్ళ బాటిగా రూమ్ తీసుకుంటే దిక్కు తెలుగు రాస్తమ్మా అంటే పోయి ఉండే చోట నేను. వాళ్ళ చందన మా చందన ఏ గొడవలు లేవు. నిఖిల్ రెడ్డి తండ్రి ఉన్నాడు. వాళ్ళ తండ్రికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిఖిల్ రెడ్డి తండ్రి కూడా తన కుమారుడు ప్రేమ వివాహాన్ని ఒప్పుకొని కూడా ఇక్కడ ఇద్దరికి తమకు ఇంట్లో కూడా 20 రోజులు ఇక్కడ ఉంచుకొని కూడా తర్వాత మళ్ళీ ఉద్యోగానికి పంపించారు అని చెప్పండి. మీ కుమారుడు ప్రేమ వివాహాన్ని మీరు ఎలా స్వాగతించారు? అప్పుడు ఏం జరిగింది? ఏం ప్రమాణంగా నేను ప్రేమని నేను అంగీకరించాను, చేసుకొని చేయడం అంగీకరించాను. వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించారు అమ్మాయికి. చాలా సంతోషంగానే ఉన్నారు. అలా మేము పెళ్ళి కొద్ది రోజులు ఇక్కడనే ఉండాలంటే ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు. మేము డ్యూటీ చేస్తున్నాం, అక్కడనే ఉంటాము. అప్పుడప్పుడు వచ్చాము అని చెప్తారు. అంతా ఆ తర్వాత ఇద్దరు ఘటన ముందు రోజు మీతో ఏమైనా మాట్లాడారా? అంటే ఆ రోజు కొంచెం అర్లీగానే ముందు డ్యూటీకి వెళ్ళారంటున్నారు. మా మిస్సెస్ మాట్లాడారు. మా మిస్సెస్ బాగానే డ్యూటీ వెళ్ళారు. లేదు ఆ పక్కింటి వాళ్ళని అడిగితే 8 గంటల కదా 5 గంటలకే వెళ్ళారు అని పక్కింటి వాళ్ళు చెప్పారు. వాళ్ళు నైట్ ఫోన్ చేస్తుంటే 5 గంటలకే డ్యూటీకి రమ్మని చెప్పారు. ఆ తెల్లవారు బాగా తెలియకుండా మా బంధువుల ద్వారా జరిగింది. మొదట మీకు సమాచారం ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళెవరు సమాచారం ఇవ్వలేదు. మా బంధువులు ఇచ్చారు. టీవీలో చదివి చూసుకోండి. ఇట్లా మన అబ్బాయి పనిచేసే పరిస్థితుల్లో సంఘటన చాలా భయంకరంగా జరిగింది చూడాలంటే టీవీ రానిస్తే కుప్పకూలిపోయింది. పెద్దగా అయింది. 5 గంటలకు వెళ్ళిపోయారు మా అబ్బాయి. వాళ్ళు మాత్రం నాకు నిఖిల్ బ్రదర్ కూడా ఉన్నాడు. నిఖిల్‌తో పాటు ఇద్దరు కలిసి చదువుకున్నారు. నిఖిల్ కూడా చదువుకున్న వ్యక్తి. తను కూడా డిగ్రీ చదివాడు. నిఖిల్ బ్రదర్ తమ్ముడు. అయితే చెప్పండి మీ అన్న గురించి అసలు మీకు సమాచారం మొదటగా ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు? నా బాస్ ఫ్రెండ్ అని చెప్పారు. తర్వాత లోకల్‌లో కొప్పర్తిలో మార్నింగ్ 11:30కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇలా బ్లాస్ట్ అయింది. మళ్ళీ మధ్యాహ్నం టైంలో మా నాన్నకి చెప్పారు.
ఛానల్ చూసాను. కన్ఫర్మ్ బ్లాస్ట్ అయింది. నైట్ హైదరాబాద్ వెళ్ళాము. ఘటన అయితే ఘటన జరిగిన రోజు మాత్రం ఇద్దరు నిఖిల్, రమ్య. అయితే రమ్యకు మాత్రం తనకు జనరల్ డ్యూటీ ఉన్నప్పటికీ కూడా కేవలం నిఖిల్ కోసం ఆ రోజు వేరే పని కారణాల రీత్యా తనతో పాటు ఆ రోజు 5 గంటలకు వెళ్ళాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత మాత్రం నిఖిల్ కుటుంబానికి మాత్రం కొంచెం బంధువుల ద్వారా సమాచారం అందింది. అప్పటి వరకు మాకు సమాచారం లేదు. అయితే నిఖిల్ ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాం, కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత మాత్రం నిఖిల్ ఫోన్ చేయగా స్థానికంగా పోలీసులు లిఫ్ట్ చేసి మీకు ఇక్కడ ఒక బాడీ లభించింది, బాడీ దగ్గర ఈ మొబైల్ ఉంది అంటూ కూడా సమాచారం ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆ అన్న మృతదేహాన్ని గుర్తించాం. దాని తర్వాత కొన్ని ఆనవాళ్ళు గుర్తించిన తర్వాత రమ్య మృతదేహాన్ని గుర్తించాం. అయితే 2 మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనంత విధంగా ఒక ఎర్రగా ఉన్నటువంటి నిఖిల్ రెడ్డి మాత్రం తను ఒక బొగ్గులా కనిపించాడు. తను అసలు మాకు ఎలాంటి గుర్తుపట్టని విధంగా తయారైంది. అయితే మాకున్న కొన్ని ఆనవాళ్ళ ప్రకారం మేము గుర్తించామంటూ చెప్తున్నారు. అయితే ఈ కుటుంబ విషాద ఘటన మాత్రం 2 కుటుంబాల విషయాలు లేకపోతే ఇద్దరికి కూడా ఇద్దరు ఎంఎస్సీ వరకు చదువుకున్నారు. తమ పెళ్లికి ఇంట్లో కుటుంబ పెద్దలను ఒప్పించడంతో పాటు ఒక ఎమ్మెల్యే ద్వారా కూడా ఇద్దరిని కలిపి మంచి వివాహం చేశారని కూడా చెప్తున్నారు.